ఫ్రెండ్స్, సాయంత్రం రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ అందాలను చూస్తే మనసు మొత్తం ప్రశాంతతగా మారిపోతుంది. ఇక గోదావరి హారతి మొదలవబోతుందంటే ఈ ప్లేస్ లో వైబ్ ఎంత డిఫైన్ గా ఉంటుందో ఊహించండి. ఈ వీడియోలో బ్రిడ్జ్ నుంచి రివర్ అండ్ వాకింగ్ షాట్స్ నుంచి హారతి వరకు అన్ని చూడబోతున్నాం. చివరి వరకు ఈ బ్యూటిఫుల్ జర్నీ మిస్ అవ్వకండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ రుద్రన్ మ్యాన్లాక్ ఛానల్. ఈ రోజు మనం రాజమండ్రి గోదావరి అందాల్లో ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయబోతున్నాం. ఇక్కడ ఈవినింగ్ అట్మాస్ఫియర్ నిజంగా స్పెషల్ గా ఉంటుంది. గోదావరి నది, బ్రిడ్జ్ లైట్స్, ఆకాశం రంగులు అన్ని కలిసిపోతే ఒక మ్యాజికల్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం రివర్ సైడ్ లోకి వెళ్లి హారతి కోసం రెడీ అవుదాం. సాయంత్రం వేళ వాటర్ ఫ్లో, ఈ బ్రీజ్, కామ్నెస్ చూసాక ఈ పీస్ఫుల్ ఫీల్ వస్తుంది. రాజమండ్రి అంటే కేవలం సిటీ కాదు, ఒక ఎమోషన్. ఇప్పుడు మనం స్లోగా వాక్ చేస్తూ హారతి స్పాట్ కి వెళ్దాం. పక్కనే రివర్ సౌండ్, ముందు బ్రిడ్జ్ వ్యూ, చుట్టూ ఈవినింగ్ క్రౌడ్ అన్ని కలిసి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి మూమెంట్స్ ట్రావెలింగ్ వీడియోకి మాత్రమే కాదు, మనసుకు కూడా గుర్తుంటాయి. ఇప్పుడు బ్రాహ్మణులు గోదావరి హారతి కోసం సిద్ధమవుతున్నారు. దీపాలు, పూజా సామాగ్రి ఆధ్యాత్మికతకి శాంతి, ఒక డివైన్ ఎనర్జీతో క్రియేట్ చేస్తున్నాయి. ఇది కేవలం రిచువల్ కాదు, ఒక స్కేర్డ్ సెలబ్రేషన్ ఆఫ్ ద రివర్. ఇప్పుడు అసలు మూమెంట్ స్టార్ట్ అవబోతుంది. గోదావరి హారతి మొదలవుతుంది. దీపాల వెలుగు, మంత్రాల శబ్దం, రివర్ మీద రిఫ్లెక్ట్ అవుతున్న ఫ్లేమ్ నిజంగా గూస్ బంప్ ఇచ్చే సీన్ ఇది. ఈ ఒక్క మూమెంట్ కోసం హోల్ ఈవినింగ్ వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ హారతి చూస్తుంటే గోదావరి తల్లి ఎంత గొప్పదిగా మరింతగా తెలుస్తుంది. చుట్టూ ఉన్న సైలెన్స్, డివోషన్ అండ్ లైట్స్ అన్ని కలిసి ఒక మ్యాజికల్ స్పిరిచువల్ మూడ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ లైవ్ గా చూడడం అంటే నిజంగా బ్లెస్సింగ్. మీరు కూడా ఒక్కసారిగా తప్పకుండా చూడండి, అలాగే రావాలి కూడా. అలాగే ఈ గోదావరి నది ఒడ్డున జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో మరెన్నో. ఇలా వేల వేల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ రోజు నిత్యోత్సవంగా ఉంటుంది ఈ గోదావరి నది తీరాన. సో ఇంకా ఈ వీడియోని ఇక్కడ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మన వీడియోస్ మీ వరకు చేరుతాయి. అలాగే హైప్ బటన్ ఇవ్వడం వల్ల మన వీడియో మీ వరకు చేరుతుంది, మరింత మందికి చేరువవుతుంది. కనుక నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఇంకా గోదావరి హారతి కేసు రెడీ అవుతున్నారు, సిద్ధమవుతున్న బ్రాహ్మణులు, ఋత్వికులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. వారి వారి స్థానాలలో ఉన్నారు. అలాగే గోదావరి హారతి చూడండి, అలాగే తిలకించండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఏంటి, లైక్ చేయడం మర్చిపోతారా? నన్ను సపోర్ట్ చేస్తూ ఇంతమంది వరకు తీసుకొచ్చారు. ఇంకా 4000 సబ్స్క్రైబర్ల చెరువులో ఉన్నాను మన మౌంట్ రుద్రన్ మ్యాన్లాక్ ఛానల్ కి. ఇంకా అప్పుడే మొదలైపోతున్న మన గంగా హారతికి సిద్ధమవుతున్న బ్రాహ్మణులు చూసి తిలకించండి. ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలియచేయండి.
అలాగే మనం గోదావరి దగ్గర నుంచి వారణాసి, రిషికేశ్, హరిద్వార్, మణికర్ణిక, ప్రయాగ్రాజ్, ఇంకా గంగోత్రి ఇత్యాదుల దగ్గర జరిపేటువంటి సాంస్కృతిక కార్యక్రమమైనటువంటి ఈ నదీ హారతులను మీలో ఎంతమందికి ఏ ఏ స్థానాలలో నచ్చిందో, అలాగే గోదావరి దగ్గర నుంచి గంగోత్రి వరకు, రిషికేశ్ లో జరిగేటువంటి హారతుల వరకు మీకు ఏ ప్లేస్లలో నచ్చిందో కింద కమెంట్స్ రూపంలో తెలియచేయండి. బెస్ట్ కామెంట్ ని పిక్ చేసి నేను వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మన ఇన్స్టాగ్రామ్ డీఎం చేయండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. నా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే నా ఫుల్ లెంత్ వీడియోస్ కూడా వాచ్ చేస్తూ ఉండండి ప్లీజ్. మరిన్ని మంచి వ్లాగ్స్ మీ ముందు నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ గోదావరి హారతి తిలకించిన తర్వాత నేను వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని
ఇంకా ప్రయాణం తిరుగవుతున్నా. రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ నుంచి గోదావరి హారతి వరకు ఈవినింగ్ ఎలా మెమరబుల్ గా మారింది. ఈ అమేజింగ్ జర్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోర్ ట్రావెలింగ్ స్పిరిచువల్ లాగ్స్ కోసం మౌంట్ ద 9 లాగ్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బ్యూటిఫుల్ డెస్టినేషన్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ సుధా.